సోషల్ ఫ్రీజింగ్ అంటే మనకు వచ్చే మొదటి ఆలోచన ఎగ్ ఫ్రీజింగ్. అదే కాదండి, మీరు తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటి అంటే స్పర్మ్ ఫ్రీజింగ్ కూడా సోషల్ ఫ్రీజింగ్ కిందనే కౌంట్ అవుతుంది. సో ఎవరు స్పర్మ్ ఫ్రీజింగ్ చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఇలాంటివి ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి. సో దానికి ఆన్సర్ ఈ వీడియో. స్పర్మ్ని మనము -196 దగ్గర ఫ్రీజ్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. ఒక్కసారి స్టోర్ చేస్తే దాన్ని మనము 10 సంవత్సరాల వరకు మనము ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు. ఎందుకు స్టోర్ చేసుకోవాలి? సో ఇక్కడ ఏంటి అంటే మారుతున్న జీవన శైలి, దీనివల్ల మన శరీరంలో వచ్చే మార్పులు. కొంతమంది ఏంటి అంటే సెమెన్ టెస్ట్ చేసినప్పుడల్లా వేరియబుల్ కౌంట్స్ ఇస్తారు. అంటే ఒకసారి మంచిగా అంటే 16 మిలియన్ల కంటే ఎక్కువ ఇస్తారు, ఒకసారి 2-3 మిలియన్లు, ఒకసారి 10 మిలియన్లు, ఇలా ఇస్తూ ఉంటారు. ఎందువల్ల ఇలా అవుతుంది అంటే ప్రొడక్షన్లో అంటే వేరియబుల్ ప్రొడక్షన్, ఒకసారి మంచిగా పనిచేస్తుంది, ఒకసారి తక్కువ పనిచేస్తుంది. ఇలా అయ్యే వాళ్ళకి పోతూ ఉంటే టెస్టిక్యులర్ ప్రొడక్షన్ అంటే స్పర్మ్ ప్రొడక్షన్ షట్ డౌన్ అయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇలాంటి వాళ్ళు బ్యాకప్ లాగా ఒక 2-3 శాంపిల్స్ని ఫ్రీజ్ చేసుకొని న్యాచురల్గా ట్రై చేసి in case if they fail to conceive, then they can use this backup sample. రెండోది ఏంటి అంటే మనకు వచ్చే ఈ జీవన శైలిలో మార్పులతోటి చాలా చిన్న వయసులోనే అందరూ డయాబెటీస్, హైపర్ టెన్షన్ అంటే షుగర్ ఇలాంటి వ్యాధులతోటి బాధపడుతున్నారు. ఈ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఇద్దరిలో మోస్ట్ కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అండి. సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ ఈ 2 ప్రాబ్లమ్స్ అంటే అయితే డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్, ఇదే కాకుండా యాంగ్జైటీ తోటి కూడా అంటే మీరు ఏ రోజైతే అండం రిలీజ్ అవుతుంది అని చెప్పి డాక్టర్ చెప్పి మీరు కలవండి అని చెప్పిన తర్వాత ఆ రోజు హస్బెండ్ కలవలేకపోవచ్చు, ఎందుకంటే యాంగ్జైటీ. ఈరోజు కలవాలి కంపల్సరీ అని బ్రెయిన్లో ఉండే ప్రెషర్. సో ఇలాంటి వాళ్ళకి ఉన్న చక్కటి అవకాశము స్పర్మ్ ఫ్రీజింగ్. సో వీళ్ళు ఏంటి అంటే న్యాచురల్గా సో వాళ్ళకి ఏమవుతుంది అంటే ఒక శాంపిల్ ఫ్రీజ్ చేసి పెట్టేసరికి వాళ్ళ బ్రెయిన్ రిలాక్స్ అయిపోతుంది. సో ఇలా కాకపోతే అంటే న్యాచురల్గా ట్రై చేసి ప్రెగ్నెన్సీ రాకపోతే నాకు బ్యాకప్ ఉంది కదా అనే ఒక సాటిస్ఫాక్షన్ తోటి ఆ యాంగ్జైటీ తగ్గేదానికి అవకాశం ఉంటుంది. సో వేరియబుల్ కౌంట్స్ ఉన్న వాళ్ళకి కూడా నేను ఇచ్చే మొదటి సజెషన్ ఏంటి అంటే కంపల్సరీ ఫ్రీజ్ 1 శాంపుల్ యాజ్ అ బ్యాకప్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇండికేషన్ ఫర్ స్పర్మ్ ఫ్రీజింగ్ ఈజ్ క్యాన్సర్ అండి. అంటే కొంతమంది మగవాళ్ళలో ప్యూబర్టల్ ఏజ్ గ్రూప్లో కానీ అడల్ట్ ఏజ్ గ్రూప్ అంటే 20 to 30 ఇయర్స్లో కొంతమంది క్యాన్సర్తో సఫర్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటి అంటే ఒక 2-3 శాంపుల్స్ బిఫోర్ గోయింగ్ ఫర్ కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ తీసుకునే కంటే ముందు ఒక శాంపుల్ కానీ 2 శాంపుల్స్ కానీ ఫ్రీజ్ చేసి పెట్టుకొని గో అహెడ్ విత్ యువర్ ట్రీట్మెంట్. అంటే మీ ట్రీట్మెంట్ మొత్తం కంప్లీట్ చేసుకొని క్యూర్ అయిపోయింది అన్న తర్వాత దెన్ యూ కెన్ ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ. సో ఇలాంటి చక్కటి అవకాశాలు స్పర్మ్ ఫ్రీజింగ్ ద్వారా మీకు ఉన్న సమస్యల్ని అధిగమించవచ్చు. థ్యాంక్ యూ.